హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సంస్కృత విద్యార్థులకు 99 మార్క్స్ తెచ్చుకోవడానికి, అదేవిధంగా ఏ రోమన్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తానండి. చివరి వరకు చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి. ఫస్ట్ రోమన్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి? ఏకస్య శ్లోకస్య ప్రతిపదార్థ భావం చ లిఖత. ఒక శ్లోకానికి ప్రతిపదార్థము భావము రాయండి అని చెప్పేసి ఇస్తున్నారు. ఇక్కడ మనకి 2 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి శ్లోకం వారే పూర్తిగా ఇస్తారండి. కానీ మనం కవి పరిచయము, ప్రతిపదార్థము, భావము మొత్తం 6 టాపిక్స్ అనేటువంటివి మనం ఈ ప్రతిపదార్థానికి రాయాల్సి ఉంటుంది. మొదటిది కవి పరిచయం, రెండోది పదవి భాగం, 3 అన్వయక్రమం, 4 ప్రతిపదార్థం రాయాలి, తర్వాత భావం తర్వాత పోయంలో ఏవైనా గ్రామర్ పార్ట్గా రాయడానికి కుదురుతాయా? సందులుగా కానీ, సమాసాలుగా కానీ, ధాతువులుగా కానీ ఇలా రాయడానికి కుదురుతాయి అనుకుంటే వాటిని 6th పాయింట్ వ్యాకరణాంశాలుగా పెట్టి రాయండి. ఇలా రాస్తే మనకి 8 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. ఇక సెకండ్ రోమన్, ఏకం నిబంధ ప్రశ్నం సమాధత్త. ఒక్క సారాంశాన్ని రాయమని చెప్తూ అడుగుతున్నారండి. ఇది పొయిట్రీకి సంబంధించినటువంటిది. విభీషణోపదేశ, ధర్మనిష్ట ఈ 2 పాఠ్యాంశాలు కనుక నేర్చుకున్నట్లయితే ఒకదానికి మీరు సమాధానం రాయగలుగుతారు. ఇక మూడవ రోమన్, ఏకం నిబంధ ప్రశ్నం సమాధత్త. ఇది ప్రోజుకు సంబంధించినటువంటి సారాంశాలండి. ఇందులో కూడా 2 ప్రశ్నలు అడుగుతారు. మనం ఒక్క ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. అయితే మంద విష సర్ప కథ, విక్రమస్య ఔదార్యం ఈ 2 సారాంశాలు కనుక నేర్చుకున్నట్లయితే ఒక్క సారాంశానికి మీరు కరెక్ట్గా సమాధానం రాయగలుగుతారు. 99 కోసం ట్రై చేసేవాళ్ళు ఇంకొక సారాంశాన్ని కనీసం కథనైనా తెలుసుకునే ప్రయత్నం చేసుకొని వెళ్ళండి. ఇక 4th రోమన్, త్రయాణం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖత. 3 ప్రశ్నలకి సమాధానాలు రాయండి అంటున్నారు. ఇక్కడ మనకి మొత్తం 6 ప్రశ్నలు ఇస్తారండి. మనం రాయాల్సింది 3 మాత్రమే. మనం గనక కర్ణభారం వజ్రం వజ్రేణ విద్యతే ఈ 2 పాఠ్యాంశాలు నేర్చుకుంటే 4 ప్రశ్నలకి మనం సమాధానాలు రాయొచ్చు. సో మనం ఒక ప్రశ్నకి అదనంగానే మనం సమాధానం రాయొచ్చు అన్నమాట. ఇక 5th రోమన్, ఈ 5th రోమన్లో ద్వయోః ససందర్భ వ్యాఖ్యానం లిఖత. ఇవి పొయిట్రీకి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలండి. మీరు విభీషణోపదేశ, ధర్మనిష్ట సారాంశాలు నేర్చుకున్నారు కాబట్టి అందులో నుంచే మనం సందర్భ వాక్యాలు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. సా మాతృభూమిర్ మమ అనేది ఎక్స్ట్రాగా నేర్చుకుంటారు. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి సందర్భ వాక్యాలన్నీ కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ 6th రోమన్, ప్రోజుకి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలు. ఇక్కడ కూడా 4 ప్రశ్నలు ఇస్తారండి. మనం 2టికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మంద విష సర్ప కథ, విక్రమస్య ఔదార్యం ఈ 2 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి సందర్భ వాక్యాలు నేర్చుకోండి. అదనంగా నేర్చుకోవాలి అనుకుంటే బిషజ భైషజ్యం కానీ లేదంటే అప్పయ్య దీక్షితేంద్ర ఈ 2 పాఠ్యాంశాల్లో ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి. 7th రోమన్, త్రయాణం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖత. ఏవైనా 3 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ 7th రోమన్లో 6 ప్రశ్నలు ఇస్తారండి. ఈ 6 ప్రశ్నల్లో మనం 3టికి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి ఒక్కొక్క ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అయితే విభీషణోపదేశ, ధర్మనిష్ట, చాణక్య నీతి శాస్త్రం ఈ 3 పాఠ్యాంశాలు కనుక నేర్చుకుంటే 3టికి మాత్రమే మనం సమాధానాలు రాయగలుగుతాం. ఒకటి ఎక్స్ట్రా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సూక్తి రత్నానిలో ఉన్నటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ అనేటువంటివి చాలా సులభంగా ఉంటాయండి. అవి కూడా నేర్చుకోండి. ఒక ప్రశ్న అదనంగా రాయడానికి ఉంటుంది. నెక్స్ట్ 8th రోమన్, త్రయాణం ప్రశ్నానాం సమాధానాన్ని లిఖత. ఇక్కడ కూడా 3 ప్రశ్నలకి సమాధానాలు రాయమంటున్నారండి. మనకి 6 ప్రశ్నలు ఇస్తారు. మంద విష సర్ప కథ, విక్రమస్య ఔదార్యం, రాజవాహన జననం ఈ 3 పాఠ్యాంశాలు నేర్చుకోండి. ఈ 3టితో పాటు అదనంగా ఒక పాఠ్యాంశం అన్నప్పుడు బిషజ భైషజ్యం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక 9వ రోమన్, ఈ 9వ రోమన్లో ఏకేన వాక్యేన సమాధానం దత్త. ఒక వాక్యంలో సమాధానం రాయండి అంటున్నారు. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అండి. వీటిలో చాయిస్ అనేది ఉండదు. మనకి 6 పాఠ్యాంశాలు ఉంటే 6 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని మనం నేర్చుకోవాల్సిందే. ఆన్సర్ అయితే ఒక పదమేనండి. మనం రాసేటప్పుడు మాత్రం సెంటెన్స్ లాగా రాయాలి. రనే రామేనా కహ హతహ అన్నప్పుడు కరహ అనేది ఆన్సర్. కానీ మనం రాసేటప్పుడు రనే రామేనా
కరహ హతహ అని మనం రాయాల్సి ఉంటుంది. ఇలా మనకి పోయిటరీలో ఉన్నటువంటి 6 పాఠ్యాంశాలు నేర్చుకోవాలి. 6 పాఠ్యాంశాల్లో నుంచి మనకి ఏవైనా 5 ప్రశ్నలు ఇస్తారండి. ఇక్కడ మనకి మార్క్స్ పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ అనేటువంటివి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ 10వ రోమన్. ఈ 10వ రోమన్లో ప్రోజుకి సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్స్. ఏకైన వాక్యేన సమాధానం దత్త. ఒక వాక్యంలో సమాధానాలు రాయండి అంటున్నారు. ఇవి కూడా 6 పాఠ్యాంశాలు ఉన్నాయండి. 6 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అన్ని ప్రశ్నల్ని మనము నేర్చుకుంటేనే ఈజీగా రాయగలుగుతాం. 5 ప్రశ్నలకి ఇక్కడ చాయిస్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇక 11వ రోమన్. అధో నిర్దిష్ట కథాం పఠిత్వా ప్రశ్నానాం సమాధానాన్ని దత్త. కింద ఇచ్చినటువంటి కథను చదివి ఆ కథ కింద ఉన్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయండి అని చెప్పేసి అంటున్నారు. మీకు కథ తెలుసుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది. మనకి టెక్స్ట్ బుక్లో 5 ఉన్నాయండి. 5లో నుంచి 1 ఖచ్చితంగా ఇస్తారు. బయట నుంచి అయితే మనకేమి ఇవ్వరు. సో ఆ 5 తెలుసుకోండి. లేదు ఒకవేళ అవి తెలుసుకోకపోయినా సరే ప్రశ్నలో ఉన్నటువంటి పదాలు మనకి పారాగ్రాఫ్లో ఉంటాయి. ఆ పారాగ్రాఫ్లో ఈ ప్రశ్నలో ఉన్న పదాలు కనుక ఉన్నట్లయితే ఆ లైన్ మొత్తం రాసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈజీగా ఈ 5 మార్కులు అనేటువంటివి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ 12th రోమన్ 13th రోమన్. ఒకదానిలో సందత్త అంటే విడదీసి ఇచ్చారు, కలిపి రాయాలండి. 13వ రోమన్లో వికటహయత అన్నారు, విడదీసి రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటివి జస్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. మనం 3వది 4వది 5వది నేర్చుకుంటున్నాం కాబట్టి మనం రాసే సమాధానాలు కూడా అవే ఉంటాయి. కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ 3 నేర్చుకోమని చెప్పడం జరుగుతుందండి. ఇవి కనుక మనం నేర్చుకున్నట్లయితే 12th రోమన్లో 6 మార్క్స్, 13th రోమన్లో 6 మార్క్స్ వస్తాయి. సందుల్లో ఫస్ట్ ఇయర్స్ కానీ సెకండ్ ఇయర్స్ కానీ చేసే మిస్టేక్ ఏంటి అంటే విడదీసిస్తే కలిపి రాస్తారు, కలిపిస్తే విడదీసి రాస్తారు. సంధి పేర్లు రాయడంలో మిస్టేక్ చేస్తుంటారండి. మర్చిపోవడం కావచ్చు, హడావిడిగా నాకు వచ్చిన టాపిక్కే కదా అని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఏవైనా కావచ్చు. సందుల్లో కనుక మీరు సంధి పేర్లు కనుక రాయకపోతే 6 మార్కులు అనవసరంగా కోల్పోతారు. ఇక 14th రోమన్. ఈ 14th రోమన్లో ద్వయోహ శబ్దయోహ 2 శబ్దాలకు విభక్తి రూపాన్ని లిఖత, విభక్తులతో సహా రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి మొత్తం 4 ప్రశ్నలు ఇస్తారండి. 4గిట్లో మనం 2టికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. స్త్రీలింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు ఈజీగా ఉంటాయి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది పుంలింగ శబ్దాలు కూడా నేర్చుకుంటారు. పుంలింగ శబ్దాలు నేర్చుకున్న వారు పుంలింగము, స్త్రీలింగము నేర్చుకోండి. అన్నిటికన్నా ఈజీగా ఉండేవైతే నపుంసకలింగ శబ్దాలు, అన్నీ సేమ్ ఒకేలాగా ఉంటాయండి. ఇక 15వ రోమన్. సమాస నామ నిర్దేశపూర్వకం త్రయాణం విగ్రహ వాక్యాన్ని లిఖత. సమాసాలండి, వాటికి విగ్రహ వాక్యాలు రాయమంటున్నారు. 3టికి మాత్రమే మనం రాయాలి. ఇక్కడ 6 ప్రశ్నలు ఇచ్చారు, 3టికి మనం రాయాలి. ఇందులో ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, అవ్యయీ భావ సమాసం ఇవి చాలా సులభంగా ఉంటాయండి. తక్కువ ఉదాహరణలు కూడా ఉంటాయి. సో వీటిలో వచ్చేటువంటి 6 మార్క్స్ని మిస్ చేసుకోవద్దు. ఇక లాస్ట్ది 16వ రోమన్ అండి. అధో నిర్దిష్ట పట్టికాం ఆధారీకృత్య పంచ సాధువాక్యాన్ని లిఖత. కింద పట్టికను ఆధారంగా చేసుకొని 5 వాక్యాలను రాయండి అని చెప్పేసి అంటున్నారు. ఇందులో చాయిస్ అనేటువంటిది ఉండదు. మనకి 5 పట్టికలు ఉన్నాయి. 5 పట్టికలు నేర్చుకుంటే ఒక పట్టిక అనేటువంటిది వస్తుంది. దీనిలో మనం ఏవైనా 5 వాక్యాలను కనుక రాసినట్లయితే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 5 మార్కులు అనేటువంటివి వస్తాయండి. ఈ పట్టికలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్ని పట్టికలు ఉన్నాయండి మన ఛానల్లో. సో 5 పట్టికలు చూసుకొని 5లో ఎలా రాయాలి, ఈజీగా మనం 5 మార్కులు ఎలా తెచ్చుకోవాలో నేర్చుకొని మరీ రాయండి. ఇవి సులభంగా వచ్చేటువంటి మార్కులు. సో మనం వీటిలో 13 ఉదాహరణలు రాయొచ్చు, కానీ మనం రాయాల్సింది 5 13 రాయొచ్చు. సో 13లో 5 కరెక్ట్ అయినా మనకు 5 మార్కులు అనేటువంటివి వస్తాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.